బోర్ కొడితే నా ఫ్రెండ్ బొమ్మను తీసుకొని ఆడుకునేదాన్ని. భయం వేస్తే నానమ్మ బొమ్మ తీసుకొని కబుర్లు చెప్పేదాన్ని. అలా నాకు చుట్టూ బోలెడు మంది ఉండేవారు. మరి నాకు కూడా ఆ బొమ్మలు చేసిస్తావా? నాకెవరూ లేరు కాబట్టి నేను బొమ్మలు చేసుకున్నాను అంచు. నీకు ఆడుకోవాలనిపించిందనుకో, నేనే నీ ఫ్రెండ్ బొమ్మ. ఆకలేసిందనుకో, మీరా అమ్మే నీ అమ్మ బొమ్మ. భయం వేసిందనుకో, తనే మీ అమ్మమ్మ బొమ్మ. కానీ నువ్వెంత లక్కీనో తెలుసా? నీ దగ్గరున్న బొమ్మలకి ప్రాణం ఉంది, నీకోసం ప్రేమ ఉంది. తిను. నాకేంటి అన్ని బొమ్మలు నీలోకి వెళ్ళిపోయి ప్రాణం పోసుకున్నట్టున్నాయి. దొంగ మాటలతో కడుపు నింపేస్తావు. ఉండు, ఇప్పుడు టాబ్లెట్ వేసుకుందువు గాని. గుడ్ గర్ల్. ఇప్పుడు పడుకుంటే ఈ ప్రాణం ఉన్న బొమ్మ నీతోనే ఉంటుంది. ప్రామిసా? ప్రామిస్. మరి నాకు రోజు కనపడు వసు, నాకు బాగుంటుంది. మరి రేపు కనపడాలంటే ఇప్పుడు నిద్రపోవాలి కదా. పడుకో రా. పడుకో. అమ్మా, ఇంక నేను వెళ్ళొస్తాను. వసుంధరా, నీ మనస్సు వెన్నలాంటిది. నా మనవరాలు నా కూతురు దగ్గర కంటే నీ దగ్గర ఎంత ప్రశాంతంగా ఉందో చూశాను. ధ్రువకు కూడా నువ్వంటేనే ఇష్టం. కాబట్టి నా కూతుర్ని గాలి కుదిలేసి మీరంతా బాగుండండి. ఇదేగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన డ్రామా. నీకు ఆ వసుంధరకి జరిగే అన్యాయమే కనిపిస్తుంది, కానీ నీ సొంత కూతురికి జరిగిన అన్యాయం, వాళ్ళు పడుతున్న కష్టం మాత్రం కనిపించదు. ఏంటండి? నేనేం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో అనే కారణం నందితమ్మకి బాగా తెలుసు బాబాయ్. ఆగు వసుంధరా. కారణం ఏదైనా ఫలితం మాత్రం నా కూతురికి నష్టం కలిగిస్తోంది. ప్లీజ్ వసుంధరా, వెళ్ళిపో. అమ్మా, నా వల్ల మీరాకి అన్యాయం జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? చూడు వసుంధరా, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం ధర్మం, కానీ అన్నం పెట్టేవాడే యజమాని అయిపోవాలనుకోవడం కపటం. నువ్వు అన్నం తినిపించావు, అది ప్రేమ. కానీ ఆ పిల్లకి నువ్వే లోకం అయిపోవాలని ఇదంతా చేయడం మీరాకు శాపం. అమ్మా, మీరే చెప్పండి. నేను ఇక్కడ ఉండడం వల్ల మీరాకి అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజమెప్పుడూ నిప్పులాంటిది వసుంధరా. దాన్ని దాచలేం, తాకలేం. నువ్విక్కడుంటే పాప నీకు దగ్గరవుతుంది. ధ్రువ నీ వైపు చూస్తున్న ప్రతిసారి మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకే మంట ఇద్దరినీ కాల్చకూడదు కదా. నువ్విక్కడ ఉంటే ఇక్కడ బంధాలు పెరగవు, మంటలు పెరుగుతాయి. ఒకరి జీవితం బాగుండాలి అంటే
ఇంకొకరి త్యాగం తప్పదు. నందితమ్మా, ఇది మీరిచ్చిన జీవితం మీకు ఉపయోగపడకుండా ఉంటుందని మీరెలా అనుకుంటున్నారు? నేను వెళ్ళిపోవడమే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అని మీరు నమ్మితే అది త్యాగంలా కాదు, బాధ్యతలా తీసుకొని ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను. భలే చెప్పావు వసుంధర, తెలివైన దానివి నువ్వు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ధ్రువ మళ్ళీ నేను ఎక్కడున్నా వెతుక్కుంటూ వెనక్కి తీసుకొస్తాడని నీ ప్లాన్ కదా. కన్నీళ్లతో వెళ్లే వాళ్ళకి సానుభూతి దొరుకుతుంది. ఆ సానుభూతితో ధ్రువని మళ్ళీ ఈ ఇంటి గుమ్మం తొక్కించనే కదా నీ నక్క తెలివితేటలు. వసుంధర, ఆయన అన్నదే నిజమే. నా కూతురికి అంశుకి ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. అది నీ వల్ల అవుతుందా? ఇది నా కూతురి జీవితం కోసం నిన్ను బతిమలాడుకుంటున్నాను. అమ్మా, మీరు నన్ను బతిమాలుకోవడం ఏంటి? మీరెప్పుడూ నాకు అన్నీ ఇచ్చారు. ఇవాళ నేను నిలబడున్నాను అంటే అది మీరు పెట్టిన భిక్ష అమ్మా. ఈ ఇంటికొచ్చిన మొదటి రోజున అందరూ నన్ను పరాయి దాన్ని చూసినట్టు చూస్తే నన్ను ప్రేమతో ఆహ్వానించింది మీరమ్మా. ఆఫీస్లో దిక్కుతోచని స్థితిలో నిలబడితే నా వెనుక ఒక కవచంలా నిలబడింది మీరమ్మా. ధ్రువ సర్ని వదిలి వెళ్ళిపోదామనుకుంటే ధ్రువ పక్కన నువ్వు ఉండాలి వాసు అని మమ్మల్ని కలిపింది కూడా మీరే అమ్మా. అప్పుడు మీరు చూపిన దారిని గౌరవించాను. ఇప్పుడు మీరు కోరుకుంటున్న త్యాగాన్ని కూడా గౌరవిస్తానమ్మా. మీరు కోరుకున్నట్టుగానే నా ఉనికిని తోడు చేసుకోవడం కోసం మీకు నేను చేస్తున్న సహాయం కాదమ్మా, నా బాధ్యత. నందిత, బాధపడకు. ఓరి దేవుడు, ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నా. ఈ తల్లి కూతుళ్ళు త్యాగాలు చేసుకోవడానికి పుట్టినట్టున్నారా? ఎప్పుడో మాతృదేవోభవ అనే సినిమాకి బయటికి వెళ్ళేటప్పుడు కర్చీఫ్లు పంచిపెట్టారని విన్నాను. మళ్ళీ ఇప్పుడు పంచేలా ఉన్నాయి వీళ్ళ పర్ఫార్మెన్స్లో. నాకేం అర్థం కావడం లేదు దాస్. నమ్మిన మనిషి చేతులు కట్టేసిన నేను గెలిచానా లేక ఓడిపోయానా? గెలుపంటే పక్కవాడిని ఓడించడం కాదు నందిత, మనకి కావలసిన వాళ్ళ కోసం అవసరమైన వాళ్ళని వదిలేయడం. అడవిలో చెట్టు ఎదగాలంటే కొన్ని పొదలు నరకక తప్పదు. త్యాగం చేసేవాడు దేవుడైతే ఆ త్యాగాన్ని వాడుకునేవాడు మనిషి.
నువ్వు మనిషివి. నీ బిడ్డ కోసం స్వార్థంగా ఆలోచించావు. ఇందులో ఏ తప్పు లేదు. ఎందుకంటే ధర్మం అనేది పుస్తకాల్లో ఉంటుంది, కానీ యుద్ధం చేసేటప్పుడు మాత్రం మనకి లాభం ఎటుందో అటువైపే న్యాయం కనిపిస్తుంది. వసుంధర అస్తమిస్తేనే నీ కూతురు మీరా జీవితంలో సూర్యోదయం అవుతుంది. ఈ టైంలో ఏంటి? ఎవరైనా చూస్తే ఉన్నవి చాలనట్టు మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. అనుమానం రావడానికి ఇక్కడ మనల్ని ఎవరూ గమనించే పరిస్థితిలో లేరు మీరా. అందరూ వాళ్ళ వాళ్ళ బాధల్లో మునిగిపోయారు. అసలు విషయం ఏంటంటే నందితా గదిలో నేను అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది. అంటే ఆ వసుంధర ఏమైనా గొడవ చేసిందా? గొడవ చేస్తే కథ పాత పద్ధతిలోనే ఉండేది, కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. వసుంధర ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది. తన వల్లే ఈ ఇంట్లో గొడవలు వస్తున్నాయని తెగ ఫీల్ అయిపోతుంది. నిజమా? అంటే మన పని సగం తానే పూర్తి చేసిందన్నమాట. పూర్తిగా ఆనందపడ్డానికైతే లేదు మీరా. ఎందుకంటే నందిత చెప్పడం అయితే చెప్పింది, కానీ ఏదో తప్పు చేశారన్న భావనలో ఉంది. మళ్ళీ ఆలోచించుకునేంత టైం తనకివ్వకూడదు. అందుకే ఇక మనం మన పాచికలు త్వరగా కదపాలి. నువ్వేం చేయమంటే అది చేస్తాను దాస్. అసలే ఆ నందితాకి నా మీద చిన్నగా అనుమానం మొదలైనట్టుంది. ఇక మీదట మనం వెనక నుండి నడిపించడం కాదు, ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలి. వసుంధర వెళ్ళిపోవడానికి తనే ఒక కారణం వెతుక్కుంటుంది. మనం ఆ కారణాన్ని ఆమె కళ్ళ ముందు ఉంచాలి. రేపటి నుండి చూడు, ఈ ఇంట్లో ప్రతి చిన్నదానికి నేను ఎలా గొడవ చేస్తాను. గొడవ? ఎవరితో? వసుంధరతోనా? కాదు, అందరితో. చిన్న వంక దొరికినా దాన్ని పెద్దది చేసి వసుంధర పద్ధతి బాలేదని ఇంట్లో పెద్ద రచ్చ చేయాలి. నేను చేసే ప్రతి గొడవ వసుంధర మనసుని కోయాలి. తను ఉండటం వల్లే కదా ప్రతిదానికి గొడవ అని తను కుమిలిపోవాలి. ఆ అవమానం భరించలేక తనంతట తానే బ్యాగ్ సర్దుకొని బయటికి నడవాలి. సూపర్ దాస్. ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నమాట. అటు వసుంధరని బయటికి పంపొచ్చు, ఇటు ఇంట్లో వాళ్ళని మీ అదుపుల్లోకి తీసుకోవచ్చు. ఇది మామూలు బుర్ర కాదు. బుర్ర అందరికీ ఉంటుంది మీరా, కానీ దాన్ని ఎలా వాడుతున్నాం అనేదే ముఖ్యం. కొందరు దీపాలు వెలిగించడానికి వాడతారు, నేను ఈ ఇల్లు తగలబెట్టడానికి వాడుతున్నానా? తాను వెళ్ళిపోవాలి అనేదే తన నిర్ణయం కాకూడదు. తాను వెళ్ళిపోవడమే ఈ ఇంటికి క్షేమం అనేది మన శాసనం కావాలి. మరి ధ్రువ సంగతి ఏంటి? ప్రేమలో ఉన్న వాళ్ళకి కళ్ళు కనిపించవు మీరా. అలానే బాధలో ఉన్నవాడికి నిజాలు వినిపించవు. వసుంధర వెళ్ళిపోయాక ధ్రువగాడు శవంతో సమానం. శవాల మీద చిల్లరేరుకునే యాచకుడు, కానీ సామ్రాజ్యాన్ని ఏలేవాడు మాంత్రికుడు. ఇప్పుడు ఈ ఇంటికి ఆ మాంత్రికుడిని నేనే. సరే, ఇంతకు నన్నేం చేయమంటావు దాస్? రేపు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర నుండే మన ఆట మొదలవ్వాలి. నేను గొడవ మొదలు పెడతాను, నువ్వు దాన్ని నెమ్మదిగా వసుంధర వైపు మళ్లించు.
అలాంటి పని నేను బాగానే చేయగలను. అది నా స్పెషాలిటీ కదా. రేపటి నుండి వసుంధరకి ఈ ఇల్లు ఒక నరకంలా అనిపించేలాగా చేస్తాను. మీ ప్లాన్ సక్సెస్ అయితే ఇక ఈ ఇంటికి రాణిని నేనే. రాణివో పని మనిషివో తర్వాత చూద్దాం. ముందు వసుంధర అనే అడ్డుని తొలగించు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించేది వెలుగు కోసం కాదు, ఈ ఇంట్లో చీకటిని పరిచయం చేయడం కోసం. సిద్ధంగా ఉండు వసుంధర. కార్తిక్, 15 మినిట్స్లో అక్కడ ఉంటాను కార్తిక్. ఈలోపు క్లయింట్స్ వస్తే జాగ్రత్తగా డీల్ చేయి. వీళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, బాయ్. చంద్రన్నా, చంద్రన్నా. చంద్రన్ ఇవాళ రాలేదు బాబు. కీస్ ఇవ్వండి, టైం అవుతుంది. ధ్రువ, ఒక లెక్క చెప్తా విను. నీకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, అదొక పని. నాకు బయట ఒక పనుంది, ఇది కూడా పనే. రెండూ పనులే అయినప్పుడు కారు ఒకటే ఎందుకుండాలి? ఇంకోటి కొనుక్కోవచ్చు కదా. చూడండి, నేను దిగి అక్కడ డ్రైవర్కి ఇచ్చి మీకు ఇమీడియట్గా పంపుతాను. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. ప్రస్తుతానికి నాకు కీస్ ఇవ్వండి. ధ్రువ, కార్ నీది కావచ్చు, కానీ టైర్ కింద ఉన్న రోడ్డు అందరిది కదా బాబు. రోడ్డు మీద నడిచే కారు మీద నీకెంత హక్కుందో నేనమామగా నాకు అంతే హక్కుంది. నీకున్నట్టే నాకు పనులుంటాయి. ఈ ముక్క నీ మెదడుకి ఎందుకు ఎక్కట్లేదు? ధ్రువ, ఏంటి గొడవ? గొడవ నేను పడట్లేదు చెల్లెమ్మా, హక్కు అడుగుతున్నా. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఎందుకు అని. రోజు అతనిగా కారు తీసుకెళ్తున్నాడు, ఇవాళ పనుందని ఒక్కసారి అడిగితే ఎందుకో అంత గొడవ చేస్తున్నాడు. నేను గొడవ చేస్తున్నానా? అమ్మా, మీటింగ్ ఉంది, వెళ్ళిన వెంటనే కారు పంపుతాను అంటున్నాను. దానికి ఈయనే. దాస్, కార్ తాళాలు మీ దగ్గరే ఉన్నాయా? అవును చెల్లెమ్మా. అయితే వెళ్ళండి, మీరనుకున్న పని పూర్తి చేసుకుని రండి. అమ్మా, మాట్లాడకు ధ్రువ, మీరు వెళ్ళండి. ఇప్పటికైనా నా వయసు నిందా 16. అమ్మా, నీకు తెలుసు కదా ఆ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో. ధ్రువ, మనిషికి గమ్యం ముఖ్యం, ప్రయాణం కాదు. నిన్ను నా కార్లో దింపుతాను. అమ్మా, మీటింగ్కి వెళ్లాల్సింది ఒకవైపు, మన ఆఫీస్ ఏమో ఇంకో వైపు. ఇంకా నీకు లేట్ అవుతుంది కదమ్మా. మనకున్న బాధ్యతలు నీకు తెలుసు కదా. నాన్నగారు కూడా పోతూ పోతూ మన చేతిలో ఒక బాధ్యత పెట్టారు, అది నందిత. మన ముందున్న బాధ్యత నందితని రక్షించుకోవడమే. ఒకవేళ అతనికి నిజంగా పనుంటే కీస్ తన దగ్గరే ఉన్నాయి. నువ్వు వచ్చేదాకా వెయిట్ చేసి నువ్వు వెళ్లేటప్పుడే ఎందుకు గొడవ చేశాడు? అతను కావాలని నందిత ముందు మనం కనీసం కార్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు అని నిరూపించడానికి ట్రై చేస్తున్నాడు. ఆవేశం ఉన్న చోట ఆలోచన ఉండదు. వాడు కారు తీసుకెళ్ళాడు, పోనీ నేనే నిన్ను దింపుతాను. ఆఫీస్కి లేట్ అయితే వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి తిరిగి రావడం కొంచెం లేట్ అవుతుందేమో. కానీ ఇక్కడ ఆవేశంలో మాట వదిలితే నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకోలేని పరిస్థితికి దారితీస్తుంది. సరే, పద. పదమ్మా. జీవితం విచిత్రమైనది. ఇప్పటిదాకా మనం దగ్గరవడం వల్ల బంధాలు బలపడతాయనుకున్నాను, కానీ మొదటిసారి దూరం అవడం వల్ల నిలబడతాయనిపిస్తుంది.
ఒక వెలుగు కోసం ఒక దీపం తనని తాను దహించుకోవడం త్యాగం అనుకుంటే పొరపాటే. అది ఆ దీపానికున్న బాధ్యత అవుతుంది. నా కూతుర్ని గాలి కుదిలేసి మీరంతా బాగుండండి. ఇదేగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన డ్రామా. ధ్రువ నీ వైపు చూస్తున్న ప్రతిసారి మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నువ్విక్కడ ఉంటే ఇక్కడ బంధాలు పెరగవు, మంటలు పెరుగుతాయి. ఒకరి జీవితం బాగుండాలి అంటే ఇంకొకరి త్యాగం తప్పదు. నా కూతురికి అంశుకి ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. నందితమ్మ అన్నది నిజమే. అంశుకి తండ్రి కావాలి, మీరాకి నీడ కావాలి, అత్తమ్మకి ఈ సమస్యల నుంచి విడుదల కావాలి. నందితమ్మ, దాస్ బాబాయ్లకి తమ కూతురు మీరా జీవితానికి ఒక భరోసా కావాలి. కానీ వీటన్నిటికీ మధ్యలో నేనొక ప్రశ్నార్థకంలా నిలబడ్డాను. నేనుంటే ఇక్కడ సమాధానం దొరకదు. కేవలం మరికొన్ని ప్రశ్నలు పుడతాయి. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత మే 7 విజేత ఓ జయలక్ష్మి, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. బహుమతి అందిస్తున్న వారు తుమ్మిడి బ్రదర్స్, విశాఖపట్నం. బాబాయ్, మీరు ప్రతి విషయాన్ని ఎందుకు గొడవ చేస్తున్నారో మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఓ, అది మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నావా? అలానే అనుకోండి. చిన్నాళ్ళు భరించాము, మరీ హద్దు మీరిపోతే ఇలాగే సమాధానం వస్తుంది. వసుంధర, అమ్మా, తప్పు చేశానని ఒప్పుకొని సారీ చెప్పి ఇక్కడి నుంచే తీసుకెళ్ళండి. నేనెందుకు చెప్పాలి? నేను చెప్తాను.